నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. నీదనుకునేది ఇక్కడ లేదు. అది గ్రహించేసరికి నీవక్కడ ఉండడం లేదు. ఎదుటివాడు ఇచ్చే గౌరవం మన గొప్పతనంగా భావించకూడదు. అది ఇచ్చేవాడి వినయం అంతే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం శుక్లపక్షం, మార్చి 23, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం సాయంత్రం 5:03 చంద్రాస్తమయం ఉదయం 5:42 తిథి త్రయోదశి ఉదయం 7:18 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం పుబ్బ ఉదయం 7:30 వరకు. పుబ్బ నక్షత్రం ఈ రోజంతా ఉంటుంది. కరణము తైతుల ఉదయం 7:18 వరకు, తదుపరి గరిజ రాత్రి 8:37 వరకు, తదుపరి పనిజ. యోగము శూలము రాత్రి 7:30 వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:22 నుండి 10:52 వరకు. యమగండం మధ్యాహ్నం 1:53 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 7:52 నుండి 9:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:57 నుండి 8:45 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:30 నుండి 3:18 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:33 వరకు. అమృత గడియలు రాత్రి 12:20 నుండి 2:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి 12:46 వరకు. మార్చి 23 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి ఉదయం 7:18 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. ఇంకా ఈరోజు ఉండే నక్షత్రం పుబ్బ నక్షత్రం, శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ నక్షత్రం ఈ రోజంతా ఉంటుంది. ఇవే కాకుండా వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు తిథి, వారం, నక్షత్రం వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు సింహరాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరు లంబ పర్వతం. ఈరోజు ప్రశ్న: హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి? అశోకవనం, బృందావనం, తులసీవనం, తపోవనం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఓర్పుగా ఉన్న మీపై విమర్శలు తప్పవు. వృషభ రాశి. శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. మిథున రాశి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. కర్కాటక రాశి.
ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సింహరాశి వ్యాపారాలలో ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. కన్య రాశి ఆదాయం ఆశించిన విధంగా లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తులారాశి తులారాశి విద్యార్థులు ప్రయత్నాలు చేస్తారు. మహిళలకు ఆస్తి లాభం. వృశ్చిక రాశి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ధనుస్సు రాశి మీ మనస్సులోని భావాలను నిర్భయంగా బయటికి చెప్పండి. మకర రాశి నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుంభరాశి ఆకస్మిక ధనలాభాలు, ఆదాయం సంతృప్తినిస్తుంది. మీనరాశి శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.